ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఔరంగాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా గుహలు భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది. చరణధారి కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు, సన్యాసాశ్రమాలు 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యలో నిర్మించబడ్డవి. మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలు, పౌరాణిక కథలను తెలుపుతాయి. వీటి నిర్మాణ కాలం క్రీస్తు పూర్వం 600 నుంచి 900 మధ్యలో ఉంటుంది. 30 నుండి 34 గుహల వరకు జైన మతానికి సంబంధించినవి. ఈ గుహలన్నీ పక్క పక్కన ఉండి ఆ కాలపు పరమత సహనాన్ని చాటి చెబుతున్నాయి. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కిలోమీటర్లు. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇవి యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయి. ఇందులో బౌద్ధ చైత్యాలు, ప్రార్థనా మందిరాలు, విహారాలు, ఆరామాలు, హిందూ, జైన దేవాలయాలు ఉన్నాయి. 3 మతాల భావ సంగమం ఇది. ఎల్లోరాని అక్కడి స్థానికులు వేరులిని అని పిలుస్తారు. ఎల్లోరాను దర్శించడానికి ఆగస్టు-అక్టోబరు మధ్య కాలం అనువైనది. కానీ విద్యార్థులకు వేసవి సెలవుల కారణంగా మే నుంచి జూన్ నెలలలో పర్యాటకులు అధికంగా వస్తారు. తడిగా ఉన్న ఇసుకతో ఇళ్ళు, గోపురాలు కట్టడం, ఇసుకను గోపురంగా చేర్చి లోపల కాలిని గాని, చేతిని గాని లేదా వస్తువును గాని ఉంచి వాటిని మెల్లగా వెనక్కు తీసి అక్కడి ఇసుకను తొలగించి ద్వారా మార్గాలు ఏర్పాటు చేస్తే గుహలా ఏర్పడుతుంది. సరిగ్గా అలాగే కొండలను తొలిచి శిల్పులు గుహాలయాలను నిర్మించారు. భారతదేశంలో శిలలను తొలిచే విధానం దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆరంభమైంది. మొదట కొండల నుంచి ఏ భాగాన్ని ఏ ఆకారంలో తొలగించాలో గుర్తుగా గీతలు గీసుకునేవారు. ఆ తరువాత తొలచడం ప్రారంభించేవారు. మొదట పైకప్పు భాగం నుంచి తొలుచుకుంటూ కింది భాగానికి వచ్చేవారు. एक तरफ देवगन एक तरफ राष्ट्रगढ़ वासुदेव का नहीं था, उसको दूध के सागर में मिला, उसमें जो पॉइजन निकला शिवजी भी नीलकंठेश्वर नाम दिया। फोर्थ प्लेस हम इलाहाबाद, उज्जैन, हरिद्वार, इसी के कारण हर 12 साल का कुंभ मेला। ఇప్పుడు మీరు చూస్తున్న 16వ గుహలో ఉన్న కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయం.
దీని నిర్మాణానికి 150 సంవత్సరాలు పట్టింది. దీని నిర్మాణానికి సుమారు 7,000 మంది కార్మికులు పాలుపంచుకున్నట్లు చెబుతారు. రాష్ట్రకూటులకు చెందిన శ్రీకృష్ణకు దీనిని నిర్మించిన ఘనత దక్కింది. ఈ ఆలయం 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఆలయం అంతటా రామాయణ, భాగవత, భారత గాథలను శిల్పాలుగా చెక్కినారు. ఆలయ ఆవరణలో ఒక గోడకు చెక్కిన నటరాజ విగ్రహానికి ఆనాడు వేసిన రంగు నేటికి ఉంది. శివలింగం ఉంది. దానికి ఎదురుగా శివుని వాహనమైన నంది విగ్రహం కనపడుతుంది. శివ ఆలయాలలో అన్నింటిలోనూ నంది తప్పనిసరిగా దర్శనమిస్తాడు. 16వ గుహని కైలాసంగా వర్ణిస్తారు. కైలాస పర్వతం శివుడు నివసించే కొండ. ఇది ఎల్లోరా గుహాలలో అతి ఉత్తమమైనది. ఇది భారతదేశపు అత్యంత ఖ్యాతిగాంచిన ప్రాచీన స్మారక కట్టడం. ఇది 8వ శతాబ్దంలోనూ 9వ శతాబ్దపు తొలి సంవత్సరాలలోనూ వర్ధిల్లిన వాస్తు శిల్పకళా నైపుణ్యానికి పరాకాష్ఠవంటిది. ఈ కైలాస శిల్పాన్ని ప్రపంచపు అతి గొప్ప ఏకశిలా కట్టడంగా పరిగణిస్తారు. సుందర ఆకృతి, శక్తి, అద్భుతమైన మేధా సంపద కైలాస గుహాలయంలో సమ్మిళితమయ్యాయి. దీని నిర్మాణానికి చేసిన ప్రణాళిక రూపకల్పనలకు దీటుగా దీనిని గొప్పగా ఒక ఆభరణంలో చెక్కాడు. మన దేశ కళాత్మక చరిత్రలో అత్యంత ఉత్తేజదాయకమైన కాలంలో అనేక వందల మంది భవన నిర్మాణ నిపుణులు, శిల్పులు కలిసి ఈ అద్భుత శిల్పకళాఖండాన్ని సృష్టించారు. ఈ కొండలోని 30 లక్షల ఘనపుటడుగుల రాతిని తవ్వి ఈ శిల్పాలను చెక్కేందుకు కనీసం 100 సంవత్సరాలు పట్టి ఉంటుందని అంచనా అని ఈ గుహని సందర్శించిన తొలి యూరప్ వాసులలో ఒకరు వ్యాఖ్యానించారు. అంతటి బృహదాకారంగల బండరాయి వినీలాకాశం క్రింద అంత నాజూకుగా నిలిచి ఉన్న అద్భుత దృశ్యం చూడగానే ఆ తరువాత ఆ తొలిచిన కొండ గుహల లోపలికి వెళ్ళినప్పుడు సంభ్రమాశ్చర్య, రోమాంచకతతో ఒక విధమైన భయంతో కూడిన కంపన మనసులో కలుగక మానదు. భారతదేశపు వాస్తుశిల్ప శాకారుల విజయానికి ఇంతకు మించి వైభవోపేతమైన విజయం లేదంటే అతిశయోక్తి కాదు. ఇవి మరియు ముంబైలో గల ఎలిఫెంటా గుహలలోని అపూర్వ శిల్పకళాఖండాలు ఇదే రకవు చెక్కడపు శైలి యొక్క నమ్మిళిత పరాకాష్ఠగా మనకు అందచేశారు. రాష్ట్రకూట రాజవంశానికి చెందిన రాజు కృష్ణ నిర్మించాడు. ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద 2 అంతస్తుల గోపురం ఉంది. ప్రవేశ ద్వారం వైపున శైవులు, వైష్ణవులు పూజించే దేవతల శిల్పాలు ఉన్నాయి. ప్రవేశ ద్వారం నుండి 2 అంతర్గత ప్రాంగణాలు కనిపిస్తాయి. ప్రతి ఒక్కటి నిలువు ఆర్కేడ్తో సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తరం, దక్షిణ ప్రాంగణంలోని రాయిల మీద పెద్ద ఏనుగు చెక్కబడింది. రాష్ట్రకూట రాజులు తమ ఏనుగు దడంతో అనేక యుద్ధాల్లో గెలిచి ఏనుగులను తమకు ఇష్టమైన జంతువులలో ఒకటిగా మార్చుకున్నారు. ఆలయంలో ఏనుగు శిల్పాలు ఉండటం రాష్ట్రకూట రాజుల బలాన్ని, శ్రేయస్సును సూచిస్తుంది.
కైలాస ప్రధాన ఆలయంలో లోపల గోడపైన కమలంపై కూర్చున్న గజలక్ష్మి ప్రతిమ ఉంటుంది. ఆ ప్రతిమ వెనుక 4 ఏనుగులు ఉన్నాయి. 2 పెద్ద ఏనుగులలో ప్రతి ఒక్కటిపై వరుసలో ఒక కుండ నుండి గజలక్ష్మి మీద నీరు పోస్తున్నట్లు చిత్రీకరించబడింది. 2 చిన్న ఏనుగులు దిగువ వరుసలో తామర చెరువు నుండి కుండలను నింపుతున్నట్లు చిత్రీకరించబడ్డాయి. శిఖరం దాని క్రింద అంతస్తు నుండి 96 అడుగుల ఎత్తులో ఉంది. గర్భగుడి చుట్టూ ఒక చిన్న అంతరాల గది ఉంది. ఇది ఒక పెద్ద సభ మండపం, స్తంభాల హాలు తో కలిసి ఉంటుంది. దీనికి ప్రక్కల అర్ధమండపం, ముందు భాగంలో అగ్రమండపం ఉన్నాయి. నంది మండపం, గోపురం, పూజా మందిర అగ్రమండపానికి మధ్య ఉంది. 3 భాగాలను ఒకే రాయి దూలంతో కలిపారు. ప్రధాన ఆలయం పునాదిపైన ఆలయ నిర్మాణం మొత్తం బరువును మోస్తున్నట్లుగా కనిపించే ఏనుగుల శిల్పాల వరుసలు ఉన్నాయి. కొండ ప్రక్కన ఉన్న ప్రదక్షిణ మార్గ ఆలయ ప్రాంగణంలో 5 వేరు దేవాలయాలు ఉన్నాయి. వీటిలో 3 నదీ దేవతలకు అంకితం చేయబడ్డాయి: గంగా, యమున, సరస్వతి. ఆలయ నిర్మాణంలో 2 వేర్వేరు 45 అడుగుల ఎత్తైన కీర్తి స్తంభాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ స్తంభం పైన త్రిశూలం ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా ధ్వజస్తంభం వెనుక వెలుపలి గోడపై మహాభారతం, రామాయణం నుండి కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు చిత్రీకరించారు. రామాయణం నుండి 7 వరుసలలో అనేక సన్నివేశాలను చిత్రీకరించారు. అవి రాముడు అయోధ్య నుండి బయలుదేరిన దృశ్యాలు, భరతుడు తిరిగి రావడానికి ప్రయత్నించడం, శూర్పణఖ అటవీ దృశ్యాలు, రావణుడు సీతను అపహరించడం, రాముడు హనుమంతుడిని కలవటం, హనుమంతుడు సముద్రం దాటి లంకకు చేరుకోవటం, అశోకవనం, రావణుని ఆస్థానం, చివరి వరుసలో వానర సైన్యం లంకకు చేరుకోవడానికి రాళ్ల వంతెనను నిర్మించినట్లు చెక్కారు. అంతేకాకుండా మహాభారతం నుండి 7 వరుసలు ఉన్నాయి. అవి కృష్ణుడి ప్రారంభ సాహసాలు దిగువ 2 వరుసలలో చూపించబడ్డాయి. మహాభారత యుద్ధం, అర్జునుడి తపస్సు, మహాభారతంలో వివరించిన విధంగా కిరాతార్జునుల పోరాటం నుండి దృశ్యాలు మొదటి 5 వరుసలలో చిత్రీకరించబడ్డాయి. ప్రధాన ఆలయానికి దక్షిణం వైపున ఉన్న రావణమూర్తి త్రిమితీయ శిల్పం వలన ఈ ఆలయానికి కైలాస అని పేరు వచ్చింది. రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించడం, అక్కడ శివుడు విశ్రాంతిలో కూర్చున్నట్లు, శివుని బొటనవేలు ఒత్తిడితో రావణుడి అహం తొక్కినట్లు చిత్రీకరించారు. గోపురం లేదా ప్రవేశ ద్వారం ప్రవేశానికి ప్రధాన బిందువుగా పనిచేస్తుంది.
ఎల్లోరాలో చైత్యశాల ఇది ఒకటే. దీనిని విశ్వకర్మ చైతన్యమని అంటారు. ఇది గొప్ప శిల్ప విన్యాసంతో బౌద్ధ గుహాలయాలన్నింటికీ మకుటాయ మానంగా వెలుగొందుతోంది. ఈ గుహాలయాన్ని విశ్వకర్మ గుహ అని పిలుస్తారు. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఒక్క రాత్రిలోనే తన పరివారంతో ఈ గుహలో శిల్పాలను చెక్కాడట. అందుకే ఈ గుహకు విశ్వకర్మ గుహాలయం అనే పేరు వచ్చిందని ఇక్కడివారు చెబుతారు. ఆయన ఒక్క రాత్రిలో నిర్మించారో లేదో అనే మీమాంసకు వెళ్లకుండా ఈ గుహను పరిశీలిస్తే అద్భుతమైన శిల్పాలతో చాలా మనోహరంగా ఉంటుంది. ఇక్కడ 15 అడుగుల బుద్ధుని విగ్రహము చాలా శాంతంగా ధ్యానంలో నిమగ్నుడై ఎంతో సౌందర్యంగా ఉంటుంది. అలాగే ఈ గుహలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. మనం ఒక ధ్వని చేస్తే అది ప్రతిధ్వనించి ఆ ప్రతిధ్వనుల పరంపరలు మళ్లీ మనకే వినిపిస్తూ మెల్లగా తగ్గుతూ ఒక విధమైన ధ్వని సొంపుతో ముగుస్తాయి. ఈ ధ్వనులు వింటుంటే మళ్లీ మనం ధ్వని చేయాలనిపిస్తుంది. అంతేకాక ఒక స్తంభాన్ని మనం మోగిస్తే ఇంకొక స్తంభం నుండి ధ్వని వినిపిస్తుంది. ఈ వీడియోలో మనకు అందిన సమాచారం వరకు అన్ని వివరాలు తెలియచేయటం జరిగింది. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.